బాలకృష్ణకు పద్మభూషణ్ దేశంలోనే అత్యున్నత మూడో పురస్కారం. నందమూరి బాలకృష్ణకు నటన, రాజకీయాలు, సేవా కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం పద్మ అవార్డులను ప్రకటిస్తారని తెలిసిందే. తాజాగా నేడు పద్మ అవార్డులను ప్రకటించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించారు. ఈ క్రమంలో మన బాలయ్య బాబుకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించారు. నందమూరి బాలకృష్ణకు కళారంగం కేటగిరీలో పద్మ అవార్డులను నామినేట్ చేయగా కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత మూడో పురస్కారం అయిన పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. దీంతో బాలయ్య అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణకు అభినందనలు వెలువెత్తుతున్నాయి. నటుడుగానే కాక రాజకీయ నాయకుడిగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా బాలకృష్ణ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. విశ్వవిఖ్యాత నటన సార్వభౌమ నందమూరి తారక రామారావు తనయుడిగా తాతమ్మ కళ సినిమాతో 1974వ సంవత్సరంలో సినీ పరిశ్రమలోనికి ఎంట్రీ ఇచ్చారు. 14 ఏళ్ల వయసులోనే తండ్రి ఎన్టీఆర్ తో కలిసి నటించారు. ఇటీవలే నటుడిగా 50 ఏళ్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు 109 సినిమాల్లో నటించారు బాలయ్య బాబు. రెగ్యులర్ లవ్, మాస్ కమర్షియల్ సినిమాలతో పాటు చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలతో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అభిమానులతో యువరత్న అని పిలిపించుకున్న బాలయ్య ఇప్పుడు గాడ్ ఆఫ్ మాసెస్ గా మారారు. సినిమాల కోసం ఎన్ని రిస్కులైనా తీసుకొని డూప్స్ లేకుండానే ఫైట్ చేసి ఫ్యాన్స్ ని అలరించారు. గత కొంత కాలంగా బాలయ్య బాబు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అఖండ సినిమాతో బాలయ్య విజయాల పర్వం మొదలైంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, ఇటీవల డాకు మహారాజ్ ఇలా వరుసగా అన్ని 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి భారీ హిట్స్ కొట్టారు. చేతిలో మరో 2 సినిమాలు ఉన్నాయి. త్వరలో అఖండ 2 షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. మరోవైపు అన్స్టాపబుల్ అంటూ ఆహా ఓటీటీలో యాంకర్ గా సరికొత్తగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. చాలా మంది సినీ సెలబ్రిటీలను తన షోకి తీసుకొచ్చి తనదైన శైలిలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ప్రేక్షకులను, ఫ్యాన్స్ ని ఆశ్చర్యపోయేలా చేశారు. ఇక హిందూపురం నియోజకవర్గానికి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించి అక్కడి ప్రజలకు అండగా నిలుస్తున్నారు. క్యాన్సర్ బారిన పడ్డ ఎంతో మందికి తన బసవతారక ఆసుపత్రిలో ఉచిత చికిత్సను అందిస్తూ ఎంతో మందికి ప్రాణదానం కూడా చేశాడు మన బాలయ్య బాబు. ఇలా నటనలో, ప్రజాక్షేత్రంతో, ప్రజాసేవలో గత 50 ఏళ్లుగా నిర్విరామంగా కృషి చేస్తున్న బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడం ఎంతో ఆనందకరమని ఫ్యాన్స్, తెలుగుదేశం కార్యకర్తలు, నెటిజన్లు అంటూ ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.